హలో, హాయ్ అండి. అయితే లాంగ్ వీడియోస్తో మళ్ళీ ఒకసారి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు ఆకుకూరల రెసిపీ అండి. కల్లగూర కూడా అనొచ్చు. అయితే నేను ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి పప్పు వండినప్పుడు అన్ని పప్పులను కలిపి వండుతాను. ఇక్కడ మినపప్పు, కందిపప్పు ప్రస్తుతానికైతే అవి రెండే ఉంటే వాటిని వేసేసాను. ఇందులో పసుపు, కారం వేసేసి పొయ్యి మీద కుక్కర్ని అయితే పెట్టేశాను అనమాట. అయితే ఈరోజు మార్కెట్ నుంచి నేను వస్తుంటే 20 రూపీస్కి పాలకూర కానీ, తోటకూర, పుంటికూర ఇలాంటివన్నీ 20 రూపాయలకు 6 కట్టలు అని చెప్పేసి నేను అన్నీ ఒకేసారి వండేసి తినేసుకుందాం, ఎప్పుడో రేర్గా కదా తింటామని చెప్పేసి 20 రూపాయలకు 2 పుంటికూర కట్టలు, 2 పాలకూర కట్టలు, 2 తోటకూర కట్టలు వచ్చేసి తీసేసుకొని వాటిని ఇలా కట్ చేసి అయితే వాటర్లో కడిగేసుకుంటున్నాను. తుంచి పెట్టేసుకున్నాను అన్నిటినీ. చూడొచ్చు, పాలకూర, తోటకూర, పుంటికూర కూడా ఉంది ఇక్కడ. వీటన్నిటితో కలిపి ఇప్పుడు మనము పప్పు చారు చేయబోతున్నాము. కలగూర పప్పు అని కూడా అనొచ్చు. వీటన్నిటిని కట్ చేసి వాటర్లో నానబెట్టుకున్నాను. వీటికి ఏదైనా రాళ్ళు, దుమ్ము, వగర, మట్టి ఉంటుంది కదా, అవన్నీ కిందికి వెళ్ళిపోతా ఉంటాయి. ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా నీళ్ళలో అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఆ పప్పులో డైరెక్ట్గా వేసేసుకుందాం. పాలకూర, తోటకూర అయితే మీకు కనిపిస్తుంది, కానీ పుంటికూర, పాలకూర కొద్దిగా కనిపించట్లేదు. అండ్ పుంటికూర వచ్చేసి పులుపు కోసం తీసుకున్నాను అనమాట. ఇంకోసారి మీకు దగ్గరగా చూపిస్తాను. ఇలా తినడం వల్ల వారానికి ఒకసారి, మనం ఎప్పుడోసారి ఆకుకూరలను తినాం కదా, చాలా తక్కువ. ఇది పాలకూర. అలాంటప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పప్పులు తిన్న ఫీలింగ్ ఉంటుంది, నాకు అన్ని ఆకుకూరలు తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇది తోటకూర. అన్నీ మిక్స్ చేశాను కాబట్టి కొద్దిగా కనిపించట్లేదు అనమాట. పుంటికూర, తోటకూర కొద్దిగా ఉంటుంది కదా, ఇది పుంటికూర. వీటన్నిటినీ ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకుందాం. అండ్ హెల్త్ విషయంగా అయితే చాలా మంచిదనమాట. ఆకుకూరలు తినడం వల్ల కంటికి, అండ్ తోటకూర వల్ల బ్లడ్ ఎక్కువ వస్తుంది. పాలకూర కూడా కంటికి మంచిది. పుంటికూర ఐరన్. వీటన్నింటినీ కలిపి మనం పప్పులు కూడా తింటే ప్రోటీన్స్, వీటన్నిటి కలిపి హెల్తీగా ఒక్కసారైనా తిన్నామనుకోండి, హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి ఉండాలి. వీక్లీ వన్స్, వారానికి ఒకసారైనా మనం పప్పు అది వండుకున్నప్పుడు ఇలా వండుకుంటే మనకి హెల్త్ అనేది కొద్దిగా చాలా బాగుంటుందన్నమాట. అండ్ పిల్లలు కూడా పప్పుతో పాటు ఇచ్చేసి బెటర్. లేదనుకుంటే జస్ట్ ఆకుకూరల్ని మనం ఫ్రై లాగన్నా ఏదన్నా కూరలాగన్నా చేసుకోవచ్చు. లేదంటే పప్పులో కూడా ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటి నేను వాటర్ని అంతా తీసేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే ఎత్తున్న ఆకుకూరలన్నీ కొద్దిగా కిందికి వెళ్ళిపోతే మూతకది అంటకుండా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. జస్ట్ 2 నిమిషాలు వండేసాను. ఇప్పుడు చూడండి, ఆకుకూరలన్నీ కొద్దిగా క్వాంటిటీ తగ్గింది. మొత్తం అటు ఇటు కలిపేసి కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందాం. సిమ్లో 3, మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉడకబెట్టుకుంటాను. చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ ఆకుకూరలు తెంపేసి పప్పు వేసేసి కుక్కర్లో వేసేస్తే సరిపోతుంది. సపరేట్లీ చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. పుంటికూర ఉంది కాబట్టి పుల్లగా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సీజన్ వచ్చేసి మామిడికాయలు కదా, మామిడికాయ పప్పు కూడా చాలా బాగుంటుంది. ఉట్టి మామిడికాయ కర్రీ కూడా బాగుంటుంది. ఇలా మార్కెట్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదన్నమాట. వెళ్తే తీసుకొస్తే ఆ రెసిపీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఒకే ఛానల్లో మీకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు చూడడానికి లభిస్తాయన్నమాట. సపరేట్లీ 2-3 ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అయితే నేను ఇక్కడ కుక్కర్ వచ్చేసి
విజిల్స్ ఇవ్వడానికి పెట్టేశాను. ఆల్మోస్ట్ నేను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి అవంతా రికార్డ్ చేయట్లేదు అనమాట. మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తున్నాను. కుక్కర్ వచ్చేసి 3 విజిల్స్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అండ్ పప్పు గుత్తి సహాయంతో మంచిగా రుబ్బేసుకుందాం. రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఏదో ఒక కూర తినే కంటే ఇలా అన్నిటిని కలిపి తినడం వల్ల మన హెల్త్ ఇందులో పప్పులు కూడా అన్నీ వేసేసుకోవచ్చు. నా దగ్గర 2 పప్పులు ఉన్నాయి. నేను ఎప్పుడు ప్రతిసారి నా ఛానల్లో మీరు చూడొచ్చు. పప్పు ఎప్పుడు వండినా సరే నేను ఇలాగే వండుతాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ప్రెగ్నెన్సీలో డాక్టర్ ఇచ్చిన సజెషన్ అన్నమాట. అన్ని పప్పులు తింటే కొద్దిగా బలం ఉంటుంది, వారానికి ఒకసారి కదా మనం తినేది అని చెప్తే అప్పటి నుంచి నేను పప్పు ఎప్పుడు వండినా సరే ఇలా అన్నిటినీ కలిపి వేస్తానన్నమాట. పప్పు అయితే బాగానే ఉడికిపోయింది అండ్ ఆకుకూరలు కూడా బాగానే ఉడికిపోయాయి. మీరు తినాలనుకుంటే ముద్దపప్పులాగా తినేవాళ్ళు అయితే ఇలా కూడా తినొచ్చు, లేదు అనుకుంటే పప్పు చల్ల కూడా తినొచ్చు. వీటిని ఒకసారి కలిపేసుకున్నాను. పప్పు గుత్తి సాయంతో మొత్తం రుబ్బేసుకుంటాను. రుబ్బేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, అయిపోయిందండి. మొత్తం రుబ్బాక దీని పరిస్థితి అన్నమాట. చాలా గ్రీన్గా ఉంది కదా, చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. పుల్ల పుల్లగా, ఉప్పు లేదనమాట ఇందులో. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఎంత అయితే నీళ్ళు కావాలో అంత వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. పల్చగా తినేవాళ్ళు పల్చగా, గట్టిగా తినేవాళ్ళు గట్టిగా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎలా తింటారో అలా మాత్రం చేసేసుకోండి. నేను ఇక్కడ చారు లాగానే చేస్తున్నాను కాబట్టి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేస్తాను. కింద అడుగు అంటకుండా మెల్లమెల్లగా కలుపుతూ వేసేయండి. చాలా గట్టిగా థిక్గా ఉందన్నమాట. కొద్దిగా వాటర్ని వేసేసి కలిపేసుకుంటున్నాను. చూడండి, అయినా కూడా బాగానే ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పుని యాడ్ చేసేసుకుందాం. ఉప్పు మీరు రుచికి తగ్గట్టు వేసేసుకోండి. బాగా కలిపేసుకొని కారం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ కారం అయితే మనం రోజు ఉండే వాళ్ళకైతే ఒక అందాజు అంటూ ఉంటుందండి. ఒకవేళ కారం తగ్గితే పచ్చిమిరపకాయలు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. మధ్యలో ఘాటు పెట్టేసుకొని అది ఉడికేలోపు అందులో పచ్చిమిరపకాయలు వేసేస్తే ఆ పచ్చిమిరపకాయల ఘాటు అంతా కర్రీలోకి వెళ్ళిపోతుంది. ఉప్పు వేసేసాను. ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకున్నాను, బాగానే ఉందండి నాకైతే. ఇక్కడ పోపుకు వచ్చేసి అది మరిగేలోపు పోపు మనం ఇక్కడ పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి, ఎందుకంటే స్టీల్ కదా, అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది వేడయ్యేలోపు నేను కొత్తిమీర కరివేపాకును కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేయొచ్చు. నాకు కారం సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. అదే పచ్చిమిరపకాయలు వేస్తే కొద్దిగా కారం ఎక్కువ అవుతుంది అనుకొని అందుకనే వేయలేదన్నమాట. మీరు ఇందులో వేసేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళైతే, నార్మల్గా తినేవాళ్ళైనా వేసేసుకోవచ్చు. అండ్ పప్పు మరిగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా పచ్చిమిరపకాయలు ఒక మంచి ఉదాహరణ అన్నమాట. పచ్చిమిరపకాయల కలర్ చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్ కాస్త ఎల్లో కలర్ అయిపోతుంది. అప్పుడు మన పప్పు మరిగిందన్నమాట. మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీరను కరివేపాకును కట్ చేసి అందులో వేసేస్తాను, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ అనేది వేడైపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ని అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొత్తిమీర కరివేపాకు వాష్ చేసుకొని ఇందులో వేసేస్తాము. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ ఎక్కువైపోయాయి అన్నమాట. ఇప్పటి నుంచి ట్రై అయితే చేస్తాను. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక మీరు నా నుంచి అండ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే
బ్లెస్ కూడా చేయండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలని, ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు. ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి, అది రికవర్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. మనం ఏదైనా పని చేస్తే మాత్రం సక్సెస్కి రావడానికి ముందే జనాల కళ్ళలో పడిపోతున్నాడు, నరదృష్టి అంటారు కదా, అది చాలా చెడ్డదనమాట. ఎంత మంచి మనిషినైనా సరే చేసేస్తుంది. మనం చేసేది మంచి పనే కాబట్టి ఎవరిని ఏం దోచుకొని అయితే తినట్లేదు. మన కష్టం, మన ప్రతిఫలం ఈరోజో రేపో మనకంటూ సక్సెస్ ఉంటే వస్తుందని చెప్పేసి చేయడం తప్ప ఇంకేం లేదు. ఆయన చాలా ఇంట్రెస్ట్ తక్కువగానే తీసేసుకుంటున్నానంటే, ఎందుకంటే డైలీ అయితే అప్లోడ్ చేయట్లేదు. చేస్తే మాత్రం తొందరగా క్లిక్ అవుతుంది ఛానల్. ఈ మధ్య ఆపేసాను అన్నమాట. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. నేను ఆల్రెడీ మీకు చూపించాను. నేను పోపు దినుసులన్నీ ఒకే డబ్బాలో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనం పోపు పెట్టేటప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కదా, ఒక్కొక్క పోపు డబ్బా తీసేలోపు మాడిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలాంటి డబ్బాలు మనం తీసుకున్నట్లయితే ఒకే డబ్బాలో అన్ని పోపు దినుసులను వేసేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక మూత తీసేస్తే అన్నీ టకాటకా వేసేసుకోవచ్చు. అండ్ మాడిపోయే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ టైం సేవర్, చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుందండి. మీ దగ్గర లేకపోతే ఇలాంటి డబ్బాని మీరు తీసేసుకోండి. పోపు దినుసు వచ్చేసి మీరు ఏమంటారు, ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర, ఓమా, కొద్దిగా కలంజిని అయితే నేను ప్రతిసారి యాడ్ చేస్తాను. వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ, నా దగ్గర వెల్లుల్లి లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు తినాలనుకుంటే, మేము తినాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేశాను. అండ్ కలంజిని అయితే నేను ప్రతిసారి వేస్తాను, ప్రతి వంటలో వేస్తాను. మీరు నా అన్ని వీడియోస్ చూడొచ్చు, ఎందుకంటే కలంజీలో అంత పవర్ ఉందన్నమాట. ప్రతి వ్యాధిని నిరోధిస్తుంది, చావు తప్ప అన్నిటిని ఎదిరించే శక్తి తినుకుంటుందన్నమాట. ఈ చెంచా వచ్చేసి ఇలా పెట్టేశాను కదా, పొయ్యి కింద వెళ్ళిపోయి మొత్తం కాలిపోయిందన్నమాట. చూసాను, లేదంటే పట్టుకుంటే చెయ్యి అనేది కాలిపోయేది. మళ్ళీ వాటర్లో క్యాప్ ఓపెన్ చేసి వాటర్లో వేసేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత పట్టుకున్నాను అనమాట. అటు ఇటు తొందరలో ఇలా కూడా అవుతుంది చూడండి నా వీడియోస్ ఏమో. కానీ నేను వంటకి తిండికి కూడా పనికి రాకపోయేదాన్ని 2-3 రోజులు. ఎన్ని రోజులు ఉంటుండో ఆ మంట. పప్పు అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మరుగుతుందన్నమాట. మీకు అందాజం ఉంటే మీరు టైంని బట్టి పెట్టేసుకోండి. లేదంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, పచ్చిమిరపకాయల కలర్ గ్రీన్ కలర్ ఉన్న పచ్చిమిరపకాయ కాస్త ఎల్లో కలర్ అయిపోతుంది అనమాట. ఆ ఎల్లో కలర్ అవ్వగానే మీరు పప్పును దించేయచ్చు అన్నమాట. అది గుర్తన్నమాట పప్పు మరిగిందని చెప్పడానికి. అయితే ఇక్కడ మన కలగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నా చెయ్యి కూడా కొద్దిగా ఘాటు పడిపోయింది వేడికి, అందులోంచి పగలు వెళ్తున్నాయన్నమాట. నాకు కూరగాయలు కూడా కట్ చేయాలనుకుంటే చాలా ఇదవుతుంది. అయినా వీడియోస్ అప్లోడ్ చేద్దాం, చాలా రోజులు అవుతుంది చెప్పేసి వీడియో కూడా తీసి చాలా రోజులు అవుతుందండి, 2-3 డేస్ అవుతుంది. వాయిస్ అనేది లేట్గానే ఇస్తున్నాను. అన్నట్లు మీరు కారాన్ని పట్టిస్తారా లేదా రెడీమేడ్ తీసుకుంటారా కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి ఇంట్లోనే అల్లం, పసుపు, కారం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. వీలైతే వీడియో అప్లోడ్ చేస్తానులేండి, చూద్దురు. అండ్ వడియాలు కూడా పోయినసారి వేయలేదన్నమాట. మా టెర్రస్ పైన కొద్దిగా ఓనర్స్ వచ్చేసి డస్ట్ వేశారన్నమాట. ఆ డస్ట్ కొంచెం అటు ఇటు అయిపోయి కొద్దిగా బాగాలేదన్నమాట. మరీ అంత కాకుండా కొద్దిగా లేకుండే, నాకు పిల్లలకి చిన్నగా ఉండడం వల్ల నేను లాస్ట్ ఇయర్ అనేది వేయలేదన్నమాట. ఈ ఇయర్ వేస్తాను, వీలైతే వీడియో కూడా తీస్తాను. కొద్దిగా మూతని కవర్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే లోపల నుంచి బాగా రెడీ అవుతుందన్నమాట. కలర్ కూడా చూడవచ్చు. ఇక్కడ పప్పు అనేది మరిగిపోయింది. ఇప్పుడు పోపు దినుసులో వేసేసుకుందాం. అండ్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు పోపు దినుసులు అన్నిటిని ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మన కలగూర పప్పు అంటారు. అన్నిటిని కలిపి వండితే కలగూర పప్పే అంటారు.
కలగూర అంటారు. ఇందులో మనం పప్పు వేసాం కాబట్టి కలగూర పప్పు అని చెప్పొచ్చు. దానికి కూడా నేను అదే పెట్టేస్తున్నాను. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, మరోసారి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.